హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మౌనం అంటే వినాశనం. యుద్ధం చేయలేని జాతులు ఎవరు చంపాల్సిన అవసరం లేదు. అవి తాము నెమ్మదిగా అంతరించిపోతాయి. ఈ దేశంలో బుల్లెట్ల అవసరం లేకుండా జాతులు చనిపోతున్నాయి. ఎలా? మౌనంతో. శత్రువులు చేతిలో చిక్కిన నీ మిత్రుణ్ణి చూస్తూ నువ్వు ప్రశ్నించకపోతే అది సహనం కాదు, అది పిరిగితనం. ఈరోజు వాడు నీ మిత్రుణ్ణి మింగేస్తాడు, రేపు ఇంకో వర్గాన్ని, ఎల్లుండి నీ హక్కుల్ని, నీ ఉద్యోగాన్ని, నీ భూమిని, నీ పిల్లల భవిష్యత్ని. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది పాలసీ, ఇది ప్లాన్, ఇది రాజకీయ వ్యూహం. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి, శత్రువు అనేవాడు నీకు మాత్రమే శత్రువు కాదు, నీ మిత్రుడికే కాదు, అతడు నీ జాతి మొత్తానికి శత్రువే. ఎందుకంటే వాడికి ఎదురుగా నిలబడే జాతి ఉండకూడదు, ప్రశ్నించే సమాజం ఉండకూడదు, హక్కులు అడిగే వర్గం ఉండకూడదు. అందుకే వాడు ముందుగా విభజిస్తాడు, తర్వాత భయపెడతాడు, చివరికి మింగేస్తాడు. చరిత్ర చూడు, ఏ జాతులైతే ఇది మన సమస్య కాదు అని నోరు మూసుకున్నాయో అవి ఈరోజు పాఠ్యపుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి. కానీ ఏ జాతులు అయితే ఉమ్మడి లక్ష్యంతో ఒకే శత్రువుని గుర్తించి ఒకే స్వరంతో పోరాడాయో అవి ఈరోజు అధికారంలో ఉన్నాయి, సంపదను నియంత్రిస్తున్నాయి, రాజకీయాన్ని నిర్ణయిస్తున్నాయి. ఇది అదృష్టం కాదు, ఇది సంఘటిత శక్తి. ఈ దేశంలో సంఖ్యాబలం ఉన్న అధికారం లేని జాతులు ఉన్నాయి, ఎందుకంటే అవి విభజించబడ్డాయి, భయపెట్టబడ్డాయి, మౌనానికి అలవాటు పడ్డాయి. ఇక చాలు, మౌన ముద్రలో జీవించకు, మనతో ఏమవుతుంది అనే భ్రమలో బతకకు. ఈరోజు నీ మిత్రుడి కోసం నువ్వు నిలబడకపోతే రేపు నీ కోసం ఎవ్వరూ నిలబడరు. మేల్కొని జీవించు, ప్రశ్నించు, ఏకమవు, రాజకీయంగా చైతన్యవంతుడవవు. ఎందుకంటే మేల్కొన్న జాతి బానిసగా ఉండదు. ఒక్కటైన జాతిని ఏ శక్తి తొలగించలేరు. ఇది హెచ్చరిక కాదు, ఇది రాజకీయ సత్యం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైక్ అండ్